హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి దగ్గర ఇవాళ ఒక స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి కొంచెం కోతవేటు దూరంలోనే ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన వివక్ష కొనసాగుతుంది. ఎందుకంటే గనుల కేటాయింపు విషయాలు కావచ్చు, లేకపోతే దానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ఇదంతా వివక్ష గురవుతానే ఉంది. ఓ పక్కన స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మూసేస్తారో తెలియని గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఇంకో స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ ఎలా జరుగుతుంది? స్టీల్ ప్లాంట్ విషయంలో గత చరిత్ర, ఇప్పుడు జరుగుతున్నవేంటి, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి ఇంద్రనీర్ గారు ఉన్నారు, అనలిస్ట్ ఇంద్రనీర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ మనం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం. మనకి అనకాపల్లి దగ్గర నుంచి కోతవేటు దూరం మహా అయితే ఒక 100 km లోపే వైజాగ్ ఉంటుంది. సో ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ ఇష్యూ నడుస్తూ ఉంది. దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తారు, ఇలాంటి రకరకాల అంశాలు వినపడుతున్నాయి. గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి దాని గురించి. సో ఇప్పుడేమో దానికి కేటాయిస్తానికి నిధులు లేవు, దానికి కేటాయిస్తానికి గనులు లేని పరిస్థితుల్లో మరొకటి ఎలా ఓపెన్ చేస్తున్నారు? చూడండి, అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం, అది కేవలం విశాఖ వాసులు మాత్రమే పోరాటం చేసి దక్కించుకున్నది కూడా కాదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలు ముందుకొచ్చి పోరాడారు. 1960లో మనం పోరాడటం ప్రారంభిస్తే 1971 ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం పోరాడి 32 మంది పైగా ప్రాణత్యాగం చేసిన తర్వాత మనం తెచ్చుకున్న విశాఖ ఉక్కు అనేది నిజంగా అది ఒక బ్రాండ్ మనకి. అలాంటి విశాఖ ఉక్కు ఈరోజు నష్టాల కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గనులు కేటాయింపు లేకపోవటం, ఎన్ఎండిసి మీద ఆధారపడటం. ఎన్ఎండిసి ఇచ్చే రేటుకి గనులు డైరెక్ట్గా శాంక్షన్ చేస్తే వచ్చే రేటుకి చాలా వేరియేషన్ ఉంటుంది. మోరోవర్ మీరు కానీ చూసుకుంటే చంద్రబాబు గారి చరిత్ర గురించి కూడా ఒకసారి చూసుకోండి. 1999 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణకు నాంది అప్పుడు చేశారు. ఎవరు? చంద్రబాబు గారు. 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం కానివ్వండి, లేదు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని చెప్పి మూసివేయటం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటి చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఎంత దారుణంగా రాజకీయానికి వాడుకుంటారు. ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదు చంద్రబాబు కానివ్వండి, ఏం చెప్పారు అంటే పదే విశాఖ ఉక్కును మేము కాపాడతాం, ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడతామని హామీ ఇచ్చారు. నిజంగా కాపాడింది ఆ టైంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మన దేశ ఉక్కు శాఖ మార్చులైన కుమారస్వామి డైరెక్ట్గా చెప్పారు ఏమని, వైఎస్ఆర్సీపీ పోరాటం వల్లనే వైఎస్ఆర్సీపీ హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అని. దానికి ప్రూఫ్స్ ఏంటి? అసెంబ్లీలో తీర్మానం చేశారు, ప్రధానికి పదే రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఉద్యోగం పోలే వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక 15,000 కోట్లు కేటాయించామంటారు. అక్కడ ఉన్న అప్పులకి కేటాయింపులకి అసలు అది సరిపోదు. ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేయండి ఆ డెప్ట్ని అని అడుగుతున్నారు. దాన్ని కూడా వీళ్ళు ఆలోచించరు. పైపెచ్చు గనులు శాంక్షన్ లేకపోవటం వల్ల ఇప్పుడు తీసుకునే చర్యల కారణంగా మెల్లమెల్లగా చూసుకుంటే ఆర్థికంగా నష్టాలు పెరిగితే గతంలో ఏం చేశారు చంద్రబాబు గారు అంటే, ఆ ఉద్దేశంతో జరుగుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓకే, ఇప్పటికే 32 విభాగాలని, అంటే విభాగాల వయసు 32 విభాగాలని ప్రైవేటీకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోవడం అనేది జరిగిపోయినాయి. కానీ ఇప్పుడైతే ఊసేలేదు. అంటే ఎలక్షన్ ముందు గొంతెత్తుకొని అరిసి గోల చేసి ఓట్లు దండుకున్న కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదు అంటే చంద్రబాబు కావచ్చు, అసలు ఇప్పుడు ఆ ఊసేలేదు. గతంలో కూడా మీరు చూసుకుంటే బీజేపీతో పొత్తులో ఉండి, అంటే ఇది కేంద్ర సంస్థ కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్లో కేంద్ర జోక్యం అవసరమయ్యి రాష్ట్ర జోక్యం సరిపోని టైంలో కూడా కేంద్రంలో పార్టీతో భాగస్వామ్యం ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని ప్రశ్నించకుండా వైసీపీని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో చూసాం. సరే, ఇంకా వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ప్రజలకు విచక్షణ లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. ప్రజెంట్ మిట్టల్ అండ్ నిప్పాన్ విషయంలో కూడా చూసుకోండి, దావోస్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళినప్పుడు మిట్టల్ గారిని కలవటం, గ్రీన్ ఎనర్జీ గురించి పెట్టుబడులు సాధించడం, ఎంఓయూలు జరగటం, అండ్ ఈ ప్రాజెక్టు డిస్కషన్ కూడా అప్పుడే జరగటం. కాకపోతే ఏమైంది, వాళ్ళు వచ్చి ల్యాండ్స్ ఇవన్నీ చూసుకొని వెళ్ళారు, కానీ పేపర్ వర్క్ అనేది జరగలేదు. ఎందుకంటే కంప్లీట్లీ క్లెయిమ్ చేసుకొని క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. సో ఆ పేపర్ వర్క్ కానివ్వండి, శాంక్షనింగ్ కానీ మొత్తం ఎవరి హయాంలో జరిగింది, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది.
మరి ఒక ప్రైవేటు సంస్థకి గనుల కేటాయింపు చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉంది కూటమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో ఉంది కూడా కూటమే. ల్యాండ్ శాంక్షన్ చేస్తారు. చివరికి బల్క్ డ్రగ్ పార్కుకి శాంక్షన్ చేసిన ల్యాండ్స్ని దీనికే శాంక్షన్ చేశారు. ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్ని చేసి మరి ఆ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు పనిచేయరు? ఇది వివక్ష చూపించడమే కదా. మరలా ఏం చేశారు? ఉద్యోగులను తగ్గించడం కోసం విఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చి 25% అంటే 1/4 ఆఫ్ ద ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయేలా చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే వేల సంఖ్యలో తీసేశారు. వాళ్ళు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకునే నాదుడు లేడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా తీసుకుందాం. ఆ రోజు మిట్టలతో చర్చలు జరిపినప్పుడు దాన్ని ఆహ్వానించారు. మీకు కడప దగ్గర జమ్మల మడుగులో జిందాల్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ని ఆహ్వానించారు. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా కాపాడుకోగలిగారు. అంటే కొత్తగా ఫ్యాక్టరీలు వస్తే వ్యతిరేకించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనకు అవసరం లేదు. ప్రతిదీ రావాలి, మన స్టేట్ డెవలప్ అవ్వాలి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన ఆత్మగౌరవం మరియు కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉండి దాని మీద వివక్ష చూపించాల్సిన అవసరం లేదు కదా. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసుకుంటా పోతే ఏదో రోజుగా పాలన కూడా ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఆ స్థాయికి వెళ్ళకూడదు. ఇప్పుడు జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయం కూడా అది డిపిఆర్ స్థాయిలో ఆగిపోయిందని రీసెంట్గా పేపర్లో చూసా. ఎందుకు ఆగిపోయింది అంటే అటవీ శాఖకు సంబంధించిన భూములు లీగల్ కేసులు ఉండడం వల్ల ఆగిపోయింది అంటారు. ఆగిపోతే మరి ప్రభుత్వం ఏం చేయాలి? దాన్ని సాల్వ్ చేసి దాన్ని కూడా పట్టాలు ఎక్కియాలి కదా. కేవలం మనకు అనుకూలంగా ఉన్న దాన్ని పట్టాలు ఎక్కియటం, ఒకవేళ జిందాల్ స్టీల్ ప్లాంట్ ఇమీడియట్గా పట్టాలు ఎక్కితే అది క్రెడిట్ వైఎస్ఆర్సీపీ తీసుకునేది అనే అపోహలు. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వం తెచ్చిన వాటిని ఆపటము, లేదు క్లోజ్ చేయటము, కొత్తగా పేరు మార్చుకోవటం, క్రెడిట్ చోరీ చేసుకోవటం, లేదు మన హయాంలో వచ్చిన వాటిని మాత్రమే ఎంకరేజ్ చేయటం. అది ప్రభుత్వ రంగ సంస్థ అయినా దాన్ని తొక్కేయటం. సో ఇది ఆనవాయితీగా వస్తుంది. మీరు ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే చిత్తూరు డైరీ తీసుకోండి. కోఆపరేటివ్ సొసైటీ అంటే దాంట్లో లాభాలు వస్తే పాడి రైతులు పంచుకుంటారు. అలాంటి చిత్తూరు డైరీ దేని వల్ల ఆర్థిక నష్టాలు వచ్చి మూసేయబడింది? హెరిటేజ్ స్థాపించడం వల్ల కదా. ఒక ప్రైవేట్ హెరిటేజ్ వచ్చి ఆ సంస్థ యొక్క అధినాయకులే సీఎంగా ఉంటే ఆబ్వియస్లీ ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు. సో ఇప్పుడు కాదండి, చంద్రబాబు గారు అంటే ఆయన కూడా దీన్ని వెనకాడరు చెప్పడానికి. ఆయన చాలా క్లియర్గా ఉంటారు. పీపీపీ ఎప్పుడు కూడా ప్రైవేట్. ఆయన డే జీరో నుంచి ప్రభుత్వం ఏ పని చేయలేదు, ప్రభుత్వం వల్ల కాదు, ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు, చేస్తే మన సొంత మనుషులు చేయాలి, మన లబ్ధిదారులు చేయాలి అనే ఆలోచనలో ఉంటారు తప్పితే. సో ప్రభుత్వం అనేది అంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద అతనికి సదాభిప్రాయం లేదు అనేది నా వాదన. రైట్. ఇప్పుడు అంటే దీంట్లో రెండు విషయాలు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కూటమి అధికారంలో ఉంది, మనం చెప్పుకున్నట్టు అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏవైతే మనకి రావాల్సిన విభజన హామీలు ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పదే చెప్పేవాళ్ళు, మేము ఈసారి అధికారంలో రాగానే విభజన హామీలు మొత్తం నెరవేరుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళిపోతాం వాటిని. అందులో మనకి వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్, ఇలాంటి అన్నింటిలో మేము అసలు ఇంకా పోలవరానికి నిధులు, లేకపోతే అమరావతికి చట్టబద్ధత కావాలని ఇవన్నీ మేము తీసుకొచ్చేస్తామన్నారు. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి ఉంది. ఇవి వీళ్ళు అడగట్లేదా, వాళ్ళు ఇవ్వట్లేదా? అంటే మీరు ఒక విషయం మర్చిపోయారు. ఎన్డీఏ ఇప్పుడు అధికారంలో ఉండేది ఏంది? 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఉంటేనే వాళ్ళ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఇప్పుడు. అదే చెప్దాం. అంటే 2014లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా వీళ్ళుండి మినిస్ట్రీస్ కూడా తీసుకొని ఉన్నారు వీళ్ళు. అవునవును. సో అప్పుడు సాధించాలి. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు విభజన హామీ చట్టం అప్పుడు మనకు రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చుని కేంద్రం భరించాలి అని చట్టంలో ఉంది. అలాగే చట్టంలో ఏమనుంది? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని ఉంది. పోలవరం జాతీయ హోదా అని అనౌన్స్ చేశారు. క్లియర్ గుర్తుపెట్టుకున్నాం. అయితే 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండగా హైదరాబాదు వదిలి ఆగమేఘాల మీద అమరావతి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ కేసుల విషయం కావచ్చు, వాటెవర్ వచ్చేసారు. ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, ఓటుకు నోటు కేసు, ఇక్కడ మనకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది, మనకి ఇక్కడ కాదు అని చెప్పి వచ్చేసారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నిర్మాణం పూర్తవని అమరావతి సైడ్ ముందే వచ్చేసారు. ఎప్పుడైతే విభజన హామీ చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్గా ఉందో,
సో అమరావతిని మనము గెజిటెడ్ క్యాపిటల్గా చేసుకోలేము. అవును. చంద్రబాబు గారు అమరావతిలో కట్టినా కూడా ఏమని చెప్పాల్సి వచ్చింది? తాత్కాలిక భవనాలుగానే చెప్పాల్సి వచ్చారు. ఎందుకు చెప్పాల్సి వచ్చారు? 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్ ఉంది కాబట్టి గెజిట్ మీరు అమరావతికి తెచ్చుకోలేరు కాబట్టి మీరు దాన్ని ఏం చేయాల్సి వచ్చింది? అమరావతి రాజధాని అని చెప్పినా గెజిట్ తేలేక శాశ్వత భవనాలు కాకుండా తాత్కాలిక భవనాలతో రన్ చేయాల్సి వచ్చింది. సో ఎప్పుడు వీటికి తర్వాత ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేదు రన్ చేసే పరిస్థితి. సో ఇప్పుడు మీరు అన్నట్లు అడగచ్చు, మీ చేతిలో ఉంది ఇప్పుడు, అప్పుడంటే సరే లేదు. ఇప్పుడు ఏమైంది? మరలా వీళ్ళు ఏకైక రాజధాని అమరావతిగా 2014 నుంచే గుర్తించాలి అని గెజిట్ నోట్ ఇవ్వమని మొన్న ఒక రిప్రజెంటేషన్ పంపించారు. పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? సింపుల్గా రిజెక్ట్ చేసి పంపించారు. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? 2014 నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా వాళ్ళు గెజిట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ విభజన హామీ చట్టంలో అమెండ్మెంట్ చేయాలి. అవును. విభజన హామీ చట్టంలో అమెండ్మెంట్ చేస్తే దాంట్లో మనకు రావాల్సిన ఆస్తులన్నా క్లియర్ చేయాలి. 2, అప్పటి నుంచి ఏకైక రాజధానిగా దీన్ని కన్సిడర్ చేస్తే 2014 నుంచి వీళ్ళు చేసిన ఖర్చులన్నీ రాజధాని ఏర్పాటు కేంద్రం నిధులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు భరించాలి. అలాని వాళ్ళ మానిటరింగ్ లేకుండా కదా మీరు ఖర్చు పెట్టిందంతా. అంటే విభజన హామీ చట్టంలో ఉన్న విధంగా మీరు ఖర్చు చేయలేదు కదా, వాళ్ళ అనుమతితో వాళ్ళ ఫండ్స్తో స్టార్ట్ చేయలేదు కదా. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కింద అనౌన్స్ చేశారు, అప్పులు తెచ్చారు, దేనికి ఎంత వాడుతున్నారో లెక్కపత్రం లేదు. సో వీటన్నిటినీ కేంద్రం భరించాలి కదా. సో మాకు సంబంధం లేకుండా మీరు ఇచ్చిన దానికి 2014 నుంచి ఇవ్వము అనే విధంగా వాళ్ళు తర్వాత ఒకవేళ వీళ్ళు ఇప్పుడు 2024 నుంచి పెట్టమని అడిగారు అనుకో, ఇన్నేళ్ళు చేసిన అప్పు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నెత్తిన పడుతుంది. పాయింట్ నెంబర్ 2, వీటిని మించి ఇప్పుడు విభజన హామీ చట్టంలో ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి కొంత ఖర్చు కంపల్సరీ కేంద్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసి హైలీ ఎక్స్పర్ట్ టీమును పెట్టి కేంద్రము ఎక్కడ రాజధాని నిర్మాణం కరెక్ట్గా ఉంటుందని పంపించింది. కేంద్ర సంస్థల మీద ఏమాత్రం విశ్వాసం లేని చంద్రబాబు గారు ఏం చేశారు? ఆగమేఘాల మీద అమరావతిని ఫైనలైజ్ చేసుకోవడానికి, అంటే ఆయన ముందే డిసైడెడ్ అమరావతి అయితేనే మనకి అనుకూలం, మనకి ల్యాండ్స్ వాట్ ఎవర్ రీజన్స్ నారాయణ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసి మంత్రులతో శివరామకృష్ణన్ కమిటీ, కేంద్రం నియమించిన కమిటీ మొత్తం కంప్లీట్ చేయకముందే ఎనాలిసిస్ వర్క్ అంతా వీళ్ళు ఆగమేఘాల మీద అమరావతి రాజధాని కింద ప్రకటించేసుకున్నారు. సో కేంద్ర నివేదికలతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేంద్రం డబ్బులు ఇస్తుందా? పోలవరంకి వెళ్దాం. పోలవరం విషయం కూడా కేంద్ర హోదా బాధ్యత ఉన్నప్పుడు ఏమైంది అంటే మీరు పునరావాస బిల్లులు ఇచ్చినా, ఆర్ఆర్ ఇచ్చినా రైతులకి అవన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్ చేసి మళ్ళీ నేషనల్ గవర్నమెంట్ బిల్లు పెట్టుకుంటే బిల్లు ఇమీడియట్గా క్లియర్ అవుతుంది జాతీయ హోదాలో. అలాగే మేము అధికారంలో మీతో పొత్తులో ఉన్నాం కాబట్టి మేమేం చేసినా మీరు అడగకుండా డబ్బులు ఇవ్వండి అని అడిగారు. అదే ఆ టైంలో మీకు మోడీ గారే చెప్పారు, ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు వీళ్ళు పోలవరం అని. ఎందుకు వీళ్ళ టైంలో రాలా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2-3 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న పెండింగ్ బిల్లు 1000 కోట్లు వచ్చినాయి, గుర్తుందో లేదు, 12,000 కోట్లు ఏమన్నా సాధించారు. ఎందుకు ఆ డిలే ఎందుకైంది అంటే ఇప్పుడు సిమెంట్ రేట్ పెరుగుద్ది, స్టీల్ రేట్ పెరుగుతుంది, మనం ఇనిషియల్గా అనుకున్న బడ్జెట్ వేరు, టైం గడిచే కొద్దీ బడ్జెట్లు పెరుగుతుంటాయి. అప్డేటెడ్ డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, ఎందుకు బడ్జెట్ పెరిగింది, ఎందుకు మీరు చేస్తున్నారు, ఏమన్నా వర్క్ ప్రొసీజర్లో చేంజెస్ ఉన్నాయా, అంటే డయాఫ్రమ్ వాల్ డ్యామేజెస్ అవ్వచ్చు, లేదు దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి అడిషనల్ బడ్జెట్ అవుతుంది, ఏదైనా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మళ్ళీ అప్డేట్ చేసి కేంద్రానికి పంపాలి. అది పంపకుండా డబ్బులు అడగటం వలన వీళ్ళకి ఇవ్వలేదు. అకౌంట్స్ క్లోజర్ అడిగారు, అకౌంట్స్ క్లోజర్ ఇవ్వలేదు వీళ్ళతో. ఇంకోటి ఏమైంది, 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవగానే ఇక కాంగ్రెస్ నెక్స్ట్ టైం ప్రభుత్వం ఏర్పాటు చేసిద్దని బీజేపీతో బలవంతంగా తెగదెంపులు చేసుకొని బీజేపీని విభేదించారు. సో ఇక్కడ అసలు రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల శ్రేయస్ కానీ ఎక్కడ చూసారండి? ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీరు నేను చెప్పిన దాంట్లో శివరామకృష్ణన్ కమిటీ అవ్వచ్చు, అమరావతికి నారాయణ సబ్ కమిటీ అవ్వచ్చు, అక్కడ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంటే వచ్చేయటం అవ్వచ్చు, ఈ రోజున గెజిట్ నోట్ అడగటం అవ్వచ్చు, లేదు మీరు
కేవలం తాత్కాలిక బిల్డింగులు కట్టడం అవ్వచ్చు, ఎక్కడన్నా అసలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే విధంగా వీళ్ళు ఎక్కడ పనిచేశారు? కేవలం స్వార్థ రాజకీయాలే ఉండే. మీరు ఈరోజు పేపర్లో డీటెయిల్స్ చూస్తే ఆ తాత్కాలిక భవనాలు కట్టడానికి 3,350 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కింద స్టార్ట్ అయిన వర్క్. నిజంగానే 2014-16 టైంలో అప్పుడు మనము మన ఓన్ ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే మనము మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే 1800లో అయిపోయేది. మనం హై అండ్ ఇంటీరియర్ అన్నీ కలిపినా కూడా 3,000 రూపాయలు అనేది చాలా రీజనబుల్ కాస్ట్. కానీ అది కంప్లీట్ అయిపోయి తాత్కాలిక బిల్డింగులకి పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ చూస్తే 11,900 రూపాయలు ఖర్చు అయిందంట. ఈ రోజున హైదరాబాద్లో మెట్రో సర్వీసెస్ అవ్వచ్చు, మల్టీ కాంప్లెక్స్లు అవ్వచ్చు, హై రైజ్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్తో పోల్చుకుంటే ఆడ ఏమీ లేదు. ఇక్కడ మనము ఏమంటారు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్న అవతార్, మై హోమ్ భూజానో, అవతారో ఇలాంటి ప్రాజెక్ట్స్కి వెళ్ళినా కూడా పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఉంది? 10,000 ఉంటుంది. ఇందులో ల్యాండ్ కాస్ట్ కూడా ఇంకడ్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు ల్యాండ్ కాస్ట్ కూడా ఇంకడ్. అక్కడ ల్యాండ్ కాస్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా కట్టబోయే వాటికి 10,000 పెడుతున్నారు ఎస్ఎఫ్టీ. మరి ఇక్కడ బిల్డర్కి లాభం ఉంది, ల్యాండ్ లార్డ్కి లాభం ఉంది, ఇంతమందికి లాభం ఉంటే మరి ఆ లాభాన్ని అక్కడ ఎవరు తింటున్నారు? సో ఇవన్నీ ప్రశ్న ఎత్తే ఈ ప్రశ్నించే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం. ఇప్పుడు ఎవరు కూడా అమరావతి రాజధాని విమర్శించట్లా, మీ అవినీతిని మీరు దోచుకుంటున్న ప్రజా ధనాన్ని అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చేయలేరు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయనకి ప్రైవేటీకరణ అంటే బాగా ఇష్టం, ప్రైవేటీకరణ చేయడం అవన్నీ బాగా ఇష్టం. మనం చూసుకుంటే మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ ఆయన దీంట్లో భాగంగా వైజాగ్లో మనకి ఎకరాలు రూపాయికి కట్టబెట్టేస్తున్నారు. సో ఎందుకు కట్టబెడుతున్నారా అని మనం క్వశ్చన్ చేస్తే కంపెనీస్ వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అన్నారు. సరే, నిజంగా వెరీ గుడ్, అవుతుంది అనుకుందాము. మరి అదేదో రూపాయికి అమరావతిలో భూములు కేటాయిస్తే అక్కడ కూడా వరల్డ్ క్లాస్ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది కదా. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మనం హైదరాబాద్ ఎవరు కట్టింది కాదు, ఆటోమేటిక్గా కంపెనీస్ రావడం వల్ల, రాయితీలు ఇవ్వడం వల్ల డెవలప్ అయింది. ఇదే పని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఇచ్చలేదు, అమరావతిలో పెట్టుకోండి. నిన్న ఒక సదస్సుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఒక సదస్సుకి వెళ్ళారు. ఆ సదస్సులో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే, హైదరాబాద్ నేనే నిర్మించాను, హైదరాబాద్ని ఎంత విజయవంతంగా ఒక పెద్ద మహానగరంగా చేయగలిగాను, దాన్ని మించి అమరావతిని చేస్తాను అన్నారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మీరు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు, దాన్ని ఊహించిన స్థాయి కంటే బెటర్గా కంప్లీట్ చేశారు, సక్సెస్ అయ్యారు. రెండో ప్రాజెక్టు దాన్ని బేస్ చేసి అదే నమూనాలోకి వెళ్తారా, అదే మోడల్లో వెళ్తారా, ఫార్ములా లేదు రిస్క్ తీసుకొని కొత్త ఫార్ములాకి వెళ్తారా? ఎవరైనా ఆబ్వియస్లీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములాకే చూస్ చేస్తారు. మరి హైదరాబాద్ అప్పులు చేసి కట్లా, అవును, ఎంటీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, భూములు సేకరించాలా అంటే అతని మాటలోనే ఇక్కడే ఉంది కదా అబద్ధం. హైదరాబాదు లాగా మీరు నిజంగా హైదరాబాదు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఓవర్ నైట్ ఎదిగింది కాదు. మనమే ఒక 2-3 దశాబ్దాలు చూసాం దీని మార్పులు ఇవన్నీ. ఈ 2-3 దశాబ్దాల మార్పులో 2 దశాబ్దాలు ఆయన అధికారంలో లేడు. ఆయన ఎప్పుడైతే విజన్ 2020 అన్నారు, రీసెంట్గా ఎవరో టీడీపీ అతను చదువుతున్నాడు, విజన్ 2020 చూశారు కదా. ఈ రోజున ఏం బ్రిడ్జ్ ఉండేది కదా సార్ రాయదుర్గం దగ్గర, ఏం బ్రిడ్జ్ అది? కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచొని చూస్తే కనపడేదంతా చంద్రబాబు గారు విజన్ అని చెబుతున్నారు. బాబు, చంద్రబాబు గారు విజన్ 2020 అనౌన్స్ చేసిన తర్వాత 20 సంవత్సరాలు ఆయన అధికారంలో లేడు. 2004 తర్వాత తెలంగాణలో ఆయన అధికారంలోనే లేడు. అలాంటప్పుడు ఆయన విజన్ ఎలా అవుతుంది? అది విజన్ ఎలా? ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అంతా ఆయన ఖాతాలో ఎట్లా వేస్తారు మీరు? అంటే ఒక మాట వేసేసి చూస్తే ఏదో రోజు మనకు అయింది. ఇప్పుడు ఏదో ఎందుకు బుల్లెట్ ట్రైన్స్ గురించి కూడా మాట్లాడేశారు. మీకు భారతదేశంలో ఫస్ట్ ఇప్పుడు ఒకే ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇంకా 1 సంవత్సరం పట్టింది కంప్లీట్ అవడానికి. దానికైనా బడ్జెట్ తెలుసా మీకు? 350 కిలోమీటర్లు ఏమో లెంత్ సార్, ముంబై నుంచి గుజరాత్ మధ్యలో ఎక్కడ ఉంది, గాంధీనగర్కి ఎక్కడో, ఆల్మోస్ట్ 350 కిలోమీటర్లు లెంత్కి ఇనిషియల్గా అనుకున్న బడ్జెట్ 1,00,000 కోట్లు, 1,70,000 కోట్ల బడ్జెట్ ఒక బుల్లెట్ ట్రైన్ కాస్ట్ లైన్కి. మనం అమరావతి రాజధాని కట్టుకోవడానికి దిక్కు లేదు మనకి, దానికి 1,00,000 కోట్లు బడ్జెట్ చెబుతాం. ఈ 1,00,000 కోట్లు చెప్పకముందు సెల్ఫ్ ఫైనాన్స్ అంటాం. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది.
ఆయన చెప్పే వెర్షన్ పక్కన పెడితే బడ్జెట్లో మొన్న శాంక్షన్ చేసింది 6,000 కోట్లు. అవును. బడ్జెటేతర అప్పులు మీరు ఒక 30-40 కోట్లు తెచ్చినా ఇప్పటి వరకు బడ్జెట్లో శాంక్షన్ చేసినవి కానివ్వండి, రాబోయే 2 బడ్జెట్లో శాంక్షన్ చేసేది కానివ్వండి, మొత్తం కలిపి 15,000 కోట్లు లేదు. సో మీరు చెప్పే వెర్షన్ 2016లో మీరు చెప్పినట్టు 1,00,000 కోట్లు కావాలంటేనే ఇంకో 5 టర్మ్స్ బడ్జెట్లు కాదు 5 టర్మ్స్ కావాలి. అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత మీరు చెప్పే అమరావతి ఏంటి, మీరు చెప్పిన అమరావతి ఏంటి, ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్మెంట్ చేస్తా అన్నారు. 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరానికి 2 కోట్లు అంటే 1,00,000 కోట్లు అక్కడే ఖర్చు చేయాలి మీరు. ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెడతానికి బడ్జెట్ లెక్కలు బడ్జెటేతర లెక్కలకే మీకు ఇంకో 25 సంవత్సరాల తర్వాత కానీ బేసిక్ పట్టణం రెడీ అవుతాడ. మరి ఆయన ఏం చదువుతున్నాడు, హైదరాబాద్ను మించి డెవలప్ చేస్తా అని చెప్పేస్తారు. అసలు హైదరాబాద్కి దానికి పోలిక ఏంటంటే సార్, ఈరోజు హైదరాబాద్లో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో గజం 30,000కి 50,000కి దొరికే పరిస్థితి ఉంది. మీరు అసలు ఏమీ లేని పంట పొలాల్లో 2016లోనే దాన్ని 30,000, ఈ రోజున 70,000 అంటారు. ఏమీ లేని చోట 70,000 ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అంటే ఎవరు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాదు. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లా. సో ఇదంతా కూడా ఏంటంటే సార్, ఒక తప్పు చేయటం, నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు చేయటం, ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయాల్సి వస్తుంది. ఇప్పుడు చేసే అప్పు అంతా ఎవరు భరించాలి? ఎగ్జాక్ట్లీ. డిజైన్లకు 400 కోట్లు ఏంటి సార్? ఋషికొండలో అంత అద్భుతంగా భవనాలు కట్టి 200 కోట్లతో పర్మనెంట్గా కట్టిస్తేనేమో అది విధ్వంసం. కేవలం డిజైన్లకు 400 కోట్లు వాడచ్చు. ఒక యోగా డే రోజు మ్యాట్లకు 300 కోట్లు వాడచ్చు. ఎత్తిపోతలు ప్రతిసారి మనం చూస్తున్నాం, అంటే మన అమరావతి ఎత్తిపోతలకి కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇవన్నీ ప్రజలు తెలుసుకోలేరు. మనకు మీడియా ఉంది, మనం ఏం చెబితే అది ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ప్రజలు అవివేకులు అనే వాళ్ళ అహంకార ధోరణి ఇదంతా. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి సార్ మనం.